సార్ ఏంటి సార్ కనపడలేదు. తిరుమల లడ్డు విషయంలో జరిగినటువంటి రాద్ధాంతం ఏదైతే హిందూ మతానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ ని చిత్రీకరించే ఒక ప్రయత్నం జరిగిందో దీనికి అనుగుణంగా ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారు కూటమి ప్రభుత్వ నేతలు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు కూడా నిన్న శాసన మండలిలో ఇదే అంశంపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు మరోసారి చేశారు. ఇది వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఇది సున్నితమైన అంశం, దీన్ని ఇంతటితో వదిలేయాలని చెప్పి ఆయన చెప్పినా సరే ఆయన సహచర మంత్రులు మాత్రం వదిలేట్టు కనిపించడం లేదు. సో ఓవరాల్ గా ఈ ఇష్యూ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి సార్? ఏం ఏం చేస్తున్నారు? రెహమాన్ గారు, ఇక్కడ మీరు వేసిన ప్రశ్నలోనే హిందూ మతం మీద ఎవరు ఈ అపప్రద లేకపోతే అపచారకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి మీ ప్రశ్నలోనే ఉంది. ఎందుచేతనంటే తిరుమల పవిత్ర క్షేత్రం, అత్యంత మాహత్యం కలిగినటువంటి క్షేత్రం. మనకి ఒక నానుడు ఏం చెప్తారంటే, కృతే నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలో వెంకటనాయక. అది మన పూర్వీకులు మనకు చెప్పినటువంటి వేదోక్తి. స్వామివారి పట్ల అచంచలమైనటువంటి అవ్యాజమైనటువంటి భక్తి కలిగినటువంటి భక్తులు స్వీకరించేటువంటి ప్రసాదం మీద ఒక అపప్రద వేశారు. ఎవరు వేశారు? స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకు వేశారు అనేటి లోతుగా పరిశీలించినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉదంతాల్లో, అంటే జరిగినటువంటి పరిణామ క్రమాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, చంద్రబాబు నాయుడు గారు హిందూ మత విశ్వాసాలపైన, అంటే తన రాజకీయ స్వార్థంతో లేకపోతే రాజకీయ ప్రయోజనాల్ని ఆశించి హిందూ భక్తులకు ఒక అనుమానం లేకపోతే ఒక బాధ కలిగించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలనేటువంటిది దీనిలో ఉన్న మూలాంశంగా కనపడతా ఉంది మనకి. రైట్. ఎందుచేతనంటే ఆయన బాధ్యత గల పదవిలో ఉన్నారు. ఆయన నోటీస్కి ఒకటి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? టెస్ట్ చేయించాలి. ఆ టెస్ట్ రిపోర్ట్ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాలి. సెకండ్ మళ్ళీ ఇంకో అవసరం అయితే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలి. అవి ఏమీ జరగలేదు. వెంటనే ఒక సమావేశం పెట్టేసి దానిలో ఆయన చేసినటువంటి అతి భయంకరమైన హిందూ భక్తులని అతి ఘోరంగా బాధించినటువంటి మానసిక క్షోభకి లేకపోతే వ్యధకి గురి చేసినటువంటి వ్యాఖ్యలు వారు చేశారు. ఇందులో ఆయన మొదట ఎంచుకున్నది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మతాన్ని తీసుకొచ్చి మళ్ళీ రాజకీయ ప్రయోజనం నెక్స్ట్ ఎన్నికలకి ఎలా పొందాలనేటువంటిది ఆలోచించారా అన్నట్టుగా కనపడుతున్నటువంటి అంశం. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యల గురించి ఆయన సిట్ ఏదైతే వేశారో, అంటే తను నియమించినటువంటి సిట్టు తనకు అనుకూలంగా ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రచారం చేసి లాభం పొందాలనేటువంటి ఈయన ఆలోచనకి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుని ఆశ్రయించి చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్టు మీద అనుమానాలు ఉన్నాయి. స్వయంగా సుప్రీంకోర్టే, అంటే అత్యున్నత న్యాయస్థానమే ఒక సిట్టుని నియమించి దీనిపై ఎంక్వైరీ చేయాలన్నారు. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఆ సిట్లో కూడా నా 2 అధికారులు ఉండాలనేటువంటిది వారు చేసినటువంటి ప్రపోజల్. అది కూడా చేశారు. ఇంకొక 2 అధికారులు సిబిఐ వాళ్ళు ఉన్నారు. సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాస్తవం కాదు అని తేలిపోయింది కదా. అందులో ఎక్కడ జంతు కొవ్వు, పంది కొవ్వు లేకపోతే చేప నూనెకి సంబంధించిన అవశేషాలు లేవు అంటే మెరీ లో అనేటువంటి రిపోర్టు సిట్ తేల్చింది. అవునండి. ఇక్కడ నేను ఏమంటానంటే, స్వామివారే తన భక్తుల మనోవేదనకి గురి కాకుండా ఉండటం కోసం వాస్తవాలు న్యాయమూర్తి ఎవరైతే సుప్రీంకోర్టు ఉందో వారి ద్వారా ప్రజలకు తెలియజేశారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఆయన ఆశించిన ఫలం రాలేదు కనుక ఇంకొక మాట వేశారు. చూడండి, అంటే ఇవన్నీ 2 చూసినట్లయితే రెండవది ఏమన్నారు? కడన బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ వాడారు అనేటువంటి పదం వాడారు. మరి ఇది ఎంత ఘోరమైంది అంటే, హిందూ భక్తుల మానసిక క్షోభకి వారి మాటలు కారణం అవుతాయని అంత సీనియర్గా ఉన్న నాయకుడికి తెలియదా? తెలిసే కదా చేశారు. దీని మీద ఆయన భక్తుల్ని క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నేను భక్తులని చెప్పి ఆ భక్తుల మళ్ళీ రాజకీయ
స్వార్థమే ఆయన చూసుకున్నట్టుగా మనకి స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. ఉమ్, రెండవది ఏంటంటే, ఈ మధ్యలో నిన్న శాసన మండలిలో పట్టుబట్టింది. దీని మీద చర్చకి రమ్మనంటే వాళ్ళు తిరస్కరించిన విధానం చూసినట్లయితే ఇందులో అడ్డంగా వారు దొరికిపోయారు. ఆన్సర్ చేయలేరు. అవునండి. ఇప్పుడు హిందూపూర్ డైరీ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు అవును. వచ్చింది? దానికి హెరిటేజ్‌కి ఉన్నటువంటి సంబంధాలేమిటి? ఇవి అన్నీ మాట్లాడతామని చర్చకి పట్టుబడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దానిపైన అచ్చెన్నాయుడు గారు ఫ్రస్ట్రేట్ అయిపోయి మాట్లాడినటువంటి మాటలు చూడండి. అవును, నిన్న ఆయన తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడు అన్న మాటలు ఒక్కసారి మెమరైజ్ చేసుకుంటే టీటీడీ బ్రాండ్ వాల్యూ కంటే ఆయనకి హెరిటేజ్ బ్రాండ్ వాల్యూ మీద ఎక్కువ మక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది. ఖచ్చితంగా కనపడుతుంది కదండీ! ఇప్పుడు తిరుమల క్షేత్రం ఏమైపోయినా పర్లేదు. తిరుమలలో ఉమ్, భక్తులు ఏమైపోయినా పర్వాలేదు. కావాల్సింది వాళ్ళకి రాజకీయ ప్రయోజనమే కావాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి రెహమాన్ గారు మనం చూస్తున్నాం గదా! ఓడిపోయిన 18, 19 నెలలలో 19 ఉమ్, నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడో నెల నుంచే బయటకొచ్చి ఉమ్, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఆయనకొస్తున్నటువంటి విశేషమైన స్పందన, లేతే ఆయన పట్ల ప్రజలు చూపుతున్నటువంటి ప్రేమ, లేకపోతే ఉమ్, ఆయన నమ్మకం, ఇవన్నీ చూసిన తర్వాత ఈయనకి ఒక డౌట్ ఏర్పడింది. మనం ఎంత కూటమిగా ఉన్నా కూడా ఉమ్, రేపు జగన్ వెనకే జనం నడిచేటట్టుగా ఉన్నారనేటువంటిది తెలిసిపోయిన తర్వాత ఉమ్, వీరు ఈ మతపరమైన అంశం తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మనం నిరోధించగలం, కట్టడి చేయగలం అనేటువంటి అభిప్రాయం వారు చేశారు అనేదానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇక్కడ నేనేమంటానంటే, స్వామివారికి అనేక రకాల నివేదనలు జరుగుతాయి. ఎంత అంటే దిగజారిపోయి చాలామంది చేత వ్యాఖ్యలు చేయించిన విధానం అయి చూసిన తర్వాత, స్వామివారికి ఉదయం ప్రాతకాలంలో మాత్రాన్న నివేదన నుంచి అనేక ఉమ్, రకాల ప్రసాదాలు అక్కడ ఉన్నట్టు స్వామివారి గోశాలలో లభ్యమయ్యేటువంటి క్షీరం చేత, లేతే దధి చేత, లేతే ఆజ్యం చేత చేసేటువంటి అనేక ఉపచారాల్లో అది వినియోగిస్తారు. ఉమ్. ఇక్కడ లడ్డూ ప్రసాదంలో కలిపేటువంటి నెయ్యిని టెండర్స్ ద్వారా తీసుకోవటం అనేటువంటిది ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది కాదు కదా! అవును. 2014 నుంచి 19 వరకు జరిగిందేంటి? అంతకుముందు జరిగిందేంటి? ఆ ప్రాక్టీసు కంటిన్యూ అవుతుంటే 2014, 19లో 18లోనే కదా ఏఆర్ డైరీ అనే సంస్థని విజిట్ చేసి ఆ సంస్థ మంచిది అని టెండర్లు కట్టబెట్టింది ఎవరు? చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయుడు గారే ప్రభుత్వం. కదా! చంద్రబాబు నాయుడు గారే కదా! మరి ఏఆర్ డైరీ సప్లై మొదలుపెట్టింది. అప్పుడు ఎంతకిచ్చారు రేట్‌కి? రూ. 320. ఆ 287 కూడా సప్లై చేసినటువంటి దాఖలాలున్నాయి కదా! ఉమ్, ఇక్కడ అంటే నేను ఈ దీన్ని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత, అది పూర్తిగా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఆయనకి ప్రత్యర్థులుగా ఎవరుంటారో వారి వ్యక్తిత్వ హననం చేయటం, వారిని అంటే వ్యక్తిత్వ హననం చేసి లబ్ధి పొందాలని. అంటే ప్రజలకు మంచి చేసి ఆయన ఎప్పుడూ కూడా అధికారం దక్కించుకోలేదు. ఉమ్, కారణం స్వయాన ఆయన మామగారు ఎన్టీ రామారావు గారు. ఉమ్. ఎన్టీ రామారావు గారి పైన అత్యంత దారుణంగా ఈనాడులో రాసినటువంటి రాతలు గాని, అవునండి. ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి రాతలు గాని, ఇవన్నీ చూసిన తర్వాత నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను రెహమాన్ గారు. ఉమ్, ఎన్టీ రామారావు గారిని చాలా భగవత్ స్వరూపుడిగా ఆరాధించేటువంటి అనేక మంది ఆయన అభిమానులకి ఆయన వ్యక్తిత్వం మీద ఈయన స్త్రీలోలుడని, లేకపోతే ఉమ్, ఆయనకి అసలు వ్యక్తిత్వమే లేదనేటువంటి మాటలు ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రలో అంత దారుణంగా ఎవరు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారే మాట్లాడిచ్చారు. ఓకే. ఇవాళ ఆరాధించొచ్చు. కానీ అక్కడ ఆయన మానవ స్వరూపుడు. నేను నేననేది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేయాలనుకున్నాడు ఈయన. కానీ మనకి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అది కదా ఉమ్, మనకు చెప్తున్నటువంటిది. ఇక్కడ అవును. సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదం మీద నింద వేశారీయన. అవును. నేను ఆ రోజు చెప్పాను. ఒక 15 రోజులు ముందు ఏమన్నానంటే, సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించాల్సింది, నందమూరి తారక రామారావు గారు మానవ స్వరూపుడు. మీ నిందలకి ఆయన వంగిపోయి ఉండొచ్చు.
ఇక్కడ జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ప్రసాదం పైన అప్రతిష్ట కలిగేటువంటి వ్యాఖ్యలు చేసిన మిమ్మల్ని ఆయన వదలడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే మీకు రాజకీయ ప్రయోజనం కలగొచ్చు, అది మీ ఆలోచన. కానీ మీరు వేస్తున్నటువంటి, మీ చూపుతున్న వేలు, తప్పని చెప్తున్నటువంటి వేలు ఎక్కడంటే జగన్నాథుడి ప్రసాదం మీదకి వెళ్ళింది. ఆ జగన్నాథుడి ప్రసాదం మీదకి వెళ్తే అసలు మీరెన్ని తప్పులు చేశారని జగన్నాథుడు ఈ ప్రపంచానికి చెప్తాడు. అందుకే అక్కడి నుంచి చూడండి, ఇవాళ ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధాల మీద హెరిటేజ్ వెబ్సైట్లో సాక్షాత్తు నారా భువనేశ్వరమ్మ గారి యొక్క ఏదైతే ఫోటో ఉందో దాంతో పాటు ఈ ఇందాపూర్ డైరీకి వారికి ఉన్నటువంటి సంబంధాల మీద వారే అడ్మిట్ అవుతున్నారు కదా. అవును, మాకుంది కానీ మీ వేరే ప్రొడక్ట్స్ కొంటాం, నెయ్యి కొనం అంటే మీకు వారికి ఉన్నటువంటి సంబంధాలు కేవలం ఇందాపూర్ డైరీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తిరుమల క్షేత్రానికి నెయ్యి సప్లై టెండర్స్ వేస్తుంది, అవును, కరెక్ట్, సప్లై చేసింది. ఇది సామాన్యుడికి కూడా తెలిసిపోయింది కదా. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు గతానికి ఇప్పటికీ ఒక తేడా ఉందండి. స్వామివారు ఆకాశవాణి రూపం అంటే మీరే, సోషల్ మీడియా కదా ఇప్పుడు అంతా. ఒక మాట ఇవాళ మన నోట వచ్చిందనంటే దానిలో యథార్థాలన్నింటినీ కూడా సోషల్ మీడియా ప్రపంచానికి తెలియజేస్తుంది. అవును, అది మనం గమనిస్తున్నాం కదా. ఇప్పుడు ఒక మాట నేను మాట్లాడాను, నేను మాట్లాడిన దాంట్లో సత్యమంతా సత్యదూరం ఎంత అనేటువంటిది వెంటనే నిన్న మీరు ఈ విధంగా మాట్లాడారు, ఇవాళ మళ్ళీ ఈ మాట మార్చారు అని సోషల్ మీడియా చెప్తుందంటే కారణం ఆకాశవాణి. పూర్వం మనకి ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి కథల్లో చెప్తారు, ఆకాశవాణి రూపంలో వచ్చి స్వామివారి చెప్పారన్నట్టు. అట్లా వెంకటేశ్వర స్వామి చెప్పారనేటువంటిది నాకు కనిపిస్తున్నటువంటి కోణం రెహమాన్ గారు. ఇక్కడ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇందాపూర్ డైరీ విషయంలో పూర్తి ఆధారాలతో సోషల్ మీడియాలో వారి వెబ్సైట్ నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని చూపిస్తే ఆ వెబ్సైట్లో ఆ సమాచారాన్ని డిలీట్ చేసిన వెంటనే వారు తప్పును ఒప్పుకున్నట్టే. అవును, వారు చేసింది తప్పిదమని తెలిసిపోయింది. ఇందులో రెండు కోణాలు, ఒకటి రాజకీయ కోణం మతపరంగా తీసుకురావడం ద్వారా, రెండోది లాభం. 300 రూపాయలు ఉన్నటువంటి 320 రూపాయలు ఉన్న నెయ్యి 658 రూపాయలకి అమ్మటం ద్వారా డబుల్ ప్రాఫిట్ కదా. అవును, అంటే చూడండి, ఇది మార్కెట్ చేసుకోవడం కదా ఇది. అవును, స్వచ్ఛమైన నెయ్యి, అది గోక్షీరం చేత మాత్రమే సేకరించిన నెయ్యి అని మీరు ఎలా చెప్పగలుగుతారు? చెప్పలేరు కదా. అదే ఇందాపూర్ డైరీ మాటలు మాట్లాడారు. ఇంకొక నిమిషం వేణు గారు, అదే ఇందాపూర్ డైరీ ఇప్పుడు ఏ ఇందాపూర్ డైరీకి అయితే ఏకంగా టిటిడి చరిత్రలోనే లేనంత హై రేటుకి 658 రూపాయలకి కట్టబెట్టారో, అదే ఇందాపూర్ డైరీ గతంలో అంటే 2015లో 278 రూపాయలు 302 రూపాయలకి సప్లై చేసింది. 2016లో అదే ఇందాపూర్ నెయ్యిలో నాసిరకం నాణ్యత ఉందని చెప్పి అదే టిటిడి తిరస్కరించింది. అంటే ఒకసారి తిరస్కరణకు గురైనటువంటి ఇందాపూర్ మిల్క్ డైరీకి టిటిడి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 658 రూపాయలకి కట్టబెట్టారు. అది ఇక్కడ మరి వారి స్వార్థం మనకు తెలిసిపోతుంది కదా రెహమాన్ గారు. తిరస్కరణకు గురైనటువంటి ఇందాపూర్ డైరీ ప్రొడక్ట్స్ అంటే ఇక్కడ ఒక అంశం ప్రజలకు మనం చెప్పాలండి. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా కొన్ని ట్యాంకర్ సుమారుగా 16 ట్యాంకర్లని రిజెక్ట్ చేశారు. ఏంటి అక్కడ టెస్ట్లకి అవి సరిపోలేదు కనుక, ఏదైతే మన టీటీడీ ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు ఆ ప్రమాణాలు లేవు కనుక తిరస్కరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో 18 ట్యాంకర్ని తిరస్కరించారు. ఇక్కడ అత్యంత ఘోరమైనటువంటి అంశం ఏంటంటే, ఘోరం కాదు, భక్తులు అర్థం చేసుకోవలసింది, భక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసగించదలిచి స్వామివారి లీల చేత ప్రపంచానికి యథార్థం తెలిసిందో చూడాలంటే ఒకే ఒక ఉదాహరణ ఏంటంటే, చెప్పండి, ఈ నెయ్యి ఆయన ఎప్పుడైతే తిరుమల క్షేత్రానికి జూలై నెలలో 12, 14, 16 తారీఖులు వచ్చినటువంటి రిజెక్టెడ్ ట్యాంకర్స్ శ్రీకాళహస్తి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మాసకాలం ఉన్న తర్వాత ఆగస్టు నెలలో వచ్చి రిజెక్ట్ అయినటువంటి నెయ్యిని లడ్డూలో ఉపయోగించి
లడ్డూలు తయారు చేయించారని సిట్టు కదా చెప్తుంటా. అవును, మీరు నేను ఏదైతే చెప్పట్లేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్తుంది కదా. ఇక్కడ నేరస్తుడు ఎవరు? ఉద్దేశపూర్వకంగా చేశారా? అవును. ఉద్దేశపూర్వకంగా స్వామివారి లడ్డూని అపవిత్రపరిచి అపప్రద తెచ్చి అది జగన్మోహన్ రెడ్డి గారిపై నెట్టాలని ఆయన చేసిన ప్రయత్నం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ సిట్టు రూపంలో వచ్చి ప్రజలకు తెలియజేశారు. అంటే ఇక్కడ శ్రీవారి భక్తుల పట్ల అపచారం చేసింది ఎవరు? నాయుడు గారే కదా, కూటమి ప్రభుత్వం. అవును, కూటమి ప్రభుత్వమే కదా. మీరు కేవలం అంటే ప్రచారం చేసుకోవడం ద్వారా మనం ప్రజలను నమ్మించవచ్చు అనేటువంటి మీరు ఏదైతే చేశారో సిట్టు చెప్తుంది. ఇది మేము చెప్పట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. ఎవరైతే రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్స్ మళ్ళీ తిరిగి తిరుమలకి చేరి ఆ నెయ్యితో, రిజెక్ట్ అయిన నెయ్యితో, ఎవరైనా ఇంతవరకు ఆ ల్యాబ్లో రిజెక్ట్ చేసిన నెయ్యిని ఉపయోగించి లడ్డు చేసినటువంటి ఉదంతం ఎప్పుడు లేదు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. అవును. అంటే దేవుడి పట్ల వీరికి ఎటువంటి భావన ఉంది? శ్రీమన్నారాయణ స్వామి వారి పట్ల, శ్రీవారి పట్ల వీరికి ఏ విధమైన భావన ఉంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అన్యమతస్థుడిగా చూపించాలనే ఈయన ప్రయత్నం విఫలమైంది ఇక్కడ. ఎందుకంటే ఇంకొక అంశం ఇక్కడ వాస్తవానికి మనం గతంలో జరిగినటువంటి పరిణామాలు 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాలు, 2019 నుంచి 24 మధ్య వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు తిరిగి 2024 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామాలు, ఈ అన్ని పరిణామాలని విశ్లేషిస్తే వివిధ ఘటనలని అసలు వాస్తవానికి హిందువులకు మేలు చేసింది ఎవరు అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా హిందువులు ఎవరు ద్రోహం చేశారు, ఎవరు మేలు చేశారు హిందువులకి? ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ద్రోహం తలపెట్టింది ఎవరు, దొరికిపోయింది ఎవరు అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వమే కదా రెహమాన్ గారు. ఓకే, ద్రోహం తలపెట్టిందంటే రిజెక్ట్ అయినటువంటి నెయ్యి ట్యాంకర్లు శ్రీకాళహస్తి దగ్గర స్టోన్ క్రషర్లో ఉన్నాయని, అవి మళ్ళీ తిరిగి తిరుమలకి చేరాయని, దానితో లడ్డూలు తయారు చేయించారని సిట్ కదా చెప్పింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కదా. ఎవరు నియమించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ? సుప్రీంకోర్టు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మనుషులే చెప్పారు కదా. ఇంతకంటే యథార్థ ఘటన ఏముంది? సరే, ఎవరు ప్రభుత్వంలో ఉండగా స్వామివారికి చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితో స్వామివారి పవిత్రత మీద కానీ, స్వామివారి యొక్క కైంకర్యాలు జరిపించడంలో కానీ, స్వామివారి యొక్క ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో కానీ అది ఒక డిబేట్ పెడితే, మీరు శ్రీవారి ట్రస్ట్ ద్వారా సుమారు 3500 ఆలయాలు నిర్మాణం చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మాడవీధులు ఏమండి, మాడవీధుల్లో ఎవరు కూడా పాదరక్షలు ధరించకూడదని చెప్పింది ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు కదా. మీరు ఎటువంటి అపప్రదని స్వామివారి అంటే హిందూ భక్తులు అంటే స్వామివారి భక్తుల మనస్సులో ఎటువంటి విషాన్ని మీరు బీజాలు వేయాలనుకున్నారంటే 7 కొండల్ని 2 కొండలే అన్నారు రాజశేఖర రెడ్డి గారిని. అంటే జీవో చెప్తుంది కదా 746. ఆ జీవో వచ్చింది. ఆ జీవో ద్వారా ప్రజలకు తెలుస్తుంది కదా. అది నేను అంటున్నాను. ఇప్పుడు ఆకాశవాణి మనకు అన్ని కూడా నెట్ లో దొరుకుతున్నాయి, అన్ని చూస్తున్నారు. 7 కొండలు స్వామివారివే, ఇక్కడ ఎలక్షన్ నిర్వహించడానికి వీల్లేదని ఎలక్షన్ చేయమని అడిగింది ఎవరో? తెలుగుదేశం నాయకులే. అవును, జయచంద్ర నాయుడు గారు అడిగారు. మరి దాన్ని కాదు అని ఆ ప్రాంతం అంతా కూడా స్వామివారిదే, ఆధ్యాత్మికమైనటువంటిది అనేటువంటిది తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. అవునండి. ప్రతి ఆలయంలోనూ రెహమాన్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వీరు అపవాది వేస్తున్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ప్రతి ఆలయానికి ఆయన భక్తుడండి. ఒక్కటి నేనైతే చెప్పగలను, ఆయన భక్తుడు. జగన్మోహన్ రెడ్డి గారు భక్తి కలిగినటువంటి వ్యక్తికి ఒక భగవంతుడి పట్ల ఒక భీతి లేదా భయం ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు భక్తిలో మళ్ళీ నటన అయింది. కేవలం ఆయన ఎక్కడికి వెళ్తే ఆ వేషం వేస్తారు కదా, మనం చూస్తాం కదా. అవునవును. ఆ రోజు ఇది మన క్రిస్టియన్స్ కి ఆయన ఆ 7 కొండలను మళ్ళీ 2 కొండలు చేస్తానని చెప్పినటువంటి మాటలు మనకు అది కూడా మనకి పేపర్ క్లిప్పింగ్స్ దొరుకుతున్నాయి కదా. దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు రెండోది ఎక్కడికి వెళ్తే అక్కడ గుంటూరు బైబిల్ మిషన్ సభలో చెప్పినట్టున్నారు. బైబిల్ మిషన్ సభలో చెప్పారు. అక్కడికి వెళ్తేనేమో బైబిల్ చదువుతారు ఆయన కూడానే, అక్కడ అది చెప్తారు. ఇక్కడ రెండోది ఇంకో పెద్ద అభాండం వేశారు రెహమాన్ గారు. అక్కడ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కన కూర్చున్నారు. ఇంకొక అంశం ఏంటంటే ప్రజలకు అర్థమైంది నేను అనుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు యథార్థం విత్ డేటా చెప్పారండి.
తరువాత రోజు మూడో రోజు ఆయన మీటింగ్ అయిన తర్వాత తొమ్మండగరు అంటే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, వారితో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రి గారు, లోకేష్ గారు, ఈ పక్కన ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, ఇప్పుడు ఒక యథార్థాన్ని చెప్పడానికి ఒక్క మనిషి సరిపోతాడండి. ఎప్పుడైతే అసత్యాన్ని చెప్పాలన్నప్పుడు 10 మంది ప్రచారం చేయాలి. ఎప్పుడైతే తొమ్మండగరు కూర్చుని ఒక ప్రెస్ మీట్ పెట్టారో, ఇవాళ స్వామివారి ప్రసాదం పైన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అపచారము, అపప్రదకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అపచారం చేసేశారు. మళ్ళీ అపప్రద కలిగించి దాని ద్వారా ఆయన రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకున్నాడని అనటానికి సాక్ష్యమే ఈ తొమ్మండగరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టడం.